మీకు స్టాక్ మార్కెట్ గురించి తెలుసా? ఈ టాపిక్లోకి వెళ్లే ముందు ఒక డేంజరస్ మిత్ని బ్రేక్ చేద్దాం. స్టాక్ మార్కెట్ అంటే గ్యాంబ్లింగ్. ఇది హాఫ్ నాలెడ్జ్. కాని నిజమేమిటంటే నాలెడ్జ్ లేకుండా ఇన్వెస్ట్ చేస్తే అది గ్యాంబ్లింగ్ అవుతుంది. నాలెడ్జ్తో చేస్తే అది వెల్త్ బిల్డింగ్ సిస్టమ్ అవుతుంది. ఇప్పుడు మీరు బిగినర్ అయితే మీ ఫస్ట్ గోల్ ఏమిటి అంటే మనీ ఎర్న్ చేయడం కాదు, సిస్టమ్ని అర్థం చేసుకోవడం. ఇది స్కిప్ చేస్తే మీరు లాస్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్. ఇప్పుడొక సింపుల్ క్వశ్చన్ మీకు, స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి? మీకు తెలియకపోతే నేనే మీకు సింపుల్గా చెప్తాను. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కంపెనీస్కి మనీ రేస్ చేయాలి, ఇన్వెస్టర్స్కి మనీ గ్రో చేయాలి. ఈ రెండింటినీ కనెక్ట్ చేసే ప్లేస్ స్టాక్ మార్కెట్. మీరొక కంపెనీలో చిన్న భాగం కొనుగోలు చేస్తారు, అంటే మీరా కంపెనీలో ఓనర్లా అవుతారు. ఇది మూవీ కాదు, ఇది రియల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇమాజిన్ చెయ్యండి. ఒక కంపెనీ గ్రో అయితే దాని ప్రాఫిట్స్ పెరుగుతాయి, మీ షేర్ వాల్యూ కూడా పెరుగుతుంది. కంపెనీ పర్ఫార్మ్ కాకపోతే మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ పడిపోతుంది. అంతే సింపుల్. ఇప్పుడు బిగ్గెస్ట్ మిస్టేక్ ఏమిటంటే చీప్ షేర్ కొనాలి అని అనుకోవడం. 10 రూపీ షేర్ చీప్ అనిపిస్తుంది, 1000 రూపీ షేర్ కాస్ట్లీ అనిపిస్తుంది. కానీ నిజమేమిటంటే అక్కడ ప్రైస్ ఇంపార్టెంట్ కాదు, వాల్యూ ఇంపార్టెంట్. 10 రూపీస్ యూజ్లెస్ కంపెనీ షేర్ కంటే 1000 రూపీస్ స్ట్రాంగ్ కంపెనీ బెటర్. ఇది చాలామంది బిగినర్స్ మిస్ అవుతారు. ఇప్పుడు ఇంకో కన్ఫ్యూజన్, ట్రేడింగ్ వర్సెస్ ఇన్వెస్టింగ్. చాలామంది మొదట్లోనే ట్రేడింగ్లోకి జంప్ అవుతారు, ఎందుకంటే ఫాస్ట్ మనీ కావాలి. కానీ స్ట్రెయిట్గా చెప్తాను, బిగినర్కి ట్రేడింగ్ డేంజరస్. ఎందుకంటే స్పీడ్ ఎక్కువ, రిస్క్ ఎక్కువ. కాబట్టి ఇమోషన్ కంట్రోల్ అవసరం. ఇంకా మీరు బేసిక్స్ కూడా క్లియర్ చేయకపోతే లాస్ ఆల్మోస్ట్ ష్యూర్. అందుకే స్టార్టింగ్ పాయింట్ ఇన్వెస్టింగ్, లాంగ్ టర్మ్ అప్రోచ్. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ థింగ్, స్టాక్ మార్కెట్లో 2 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు, గ్యాంబ్లర్స్ అండ్ ఇన్వెస్టర్స్. డిఫరెన్స్ ఏమిటంటే గ్యాంబ్లర్స్ గెస్ చేస్తారు, ఇన్వెస్టర్స్ అనలైజ్ చేస్తారు. కాబట్టి మీరు ఏ సైడ్లో ఉండాలి అనేది మీ డిసిజన్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఎలా స్టార్ట్ చేయాలి? మీరు యాప్ డౌన్లోడ్ చేసి ర్యాండమ్ షేర్స్ కొనడం స్టార్ట్ చేస్తే అది మిస్టేక్. స్టార్ట్ చేసే ముందు క్లారిటీ ఉండాలి. ఒక కంపెనీని ఎలా ఇవాల్యుయేట్ చేయాలి, రిస్క్ ఎలా మేనేజ్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఇవి బేసిక్స్. ఇప్పుడు ఇంకో ట్రూత్, స్టాక్ మార్కెట్లో క్విక్ మనీ లేదు. షార్ట్ టర్మ్లో అన్ప్రెడిక్టబుల్, లాంగ్ టర్మ్లో పవర్ఫుల్. మీరు పేషెన్స్తో ఉండకపోతే మార్కెట్ మీకు పనిష్ చేస్తుంది. ఇప్పుడు మైండ్ సెట్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది ఏమి చేస్తారు అంటే ప్రైస్ పడితే పానిక్తో సెల్, ప్రైస్ పెరిగితే గ్రీడ్తో బై. ఇది మంచి స్ట్రాటజీ. మరి స్మార్ట్ ఇన్వెస్టర్ ఏం చేస్తాడు? ఫియర్లో కామ్గా ఉంటాడు, గ్రీడ్లో కంట్రోల్లో ఉంటాడు. ఇది ఈజీ కాదు, కానీ నెససరీ. ఇప్పుడు సమ్మరీ సింపుల్గా చూద్దాం. స్టాక్ మార్కెట్ అంటే ఓనర్షిప్. ప్రైస్ కాదు, వాల్యూ ఇంపార్టెంట్. ట్రేడింగ్ కాదు, ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేయండి. ఇమోషన్ కాదు, లాజిక్ యూజ్ చేయండి. ఇది ఫౌండేషన్. నెక్స్ట్ మనం డీమాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, ఫస్ట్ స్టాక్ ఎలా చూస్ చేసుకోవాలి, బిగినర్స్ అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పటికీ ఒక లైన్ గుర్తుంచుకోండి, స్టాక్ మార్కెట్లో మనీ ఎర్న్ చేయడం కాదు, మనీ ప్రొటెక్ట్ చేసి గ్రో చేయడం ఇంపార్టెంట్. సో ఇక్కడే రియల్ గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటివరకు థియరీ చెప్పుకున్నాం, ఇక ప్రాక్టికల్గా మాట్లాడదాం. మొదట స్ట్రెయిట్గా ఆన్సర్, స్టాక్ మార్కెట్ని ఎలా స్టార్ట్ చేయాలి? ర్యాండమ్గా జంప్ అవ్వొద్దు, స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. మొదటి స్టెప్, డీమాట్ అకౌంట్ ప్లస్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఇండియాలో పాపులర్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని టాప్ ప్లాట్ఫామ్స్ ఏంటంటే జెరోధా, ఏంజల్ వన్, ధన్ అండ్ అప్స్టాక్స్. ఇవి టూల్స్ మాత్రమే. టూల్స్ మనీ ఇవ్వవు, డెసిజన్స్ మనీ ఇస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, ఫస్ట్ స్టాక్ ఎలా సెలెక్ట్ చేయాలి? ఇక్కడ బిగినర్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏమిటంటే టిప్స్ ఫాలో అవుతారు. ఈ స్టాక్ బై చెయ్యి, డబుల్ అవుతుంది, ఇలా. ఇది షార్ట్ కట్, అండ్ షార్ట్ కట్ ఈక్వల్స్ టు లాస్. కాబట్టి దానికి బదులుగా బేసిక్ అనాలిసిస్ నేర్చుకోండి. ఇప్పుడు సింపుల్ చెక్లిస్ట్ ఇస్తాను. కంపెనీ ఏం చేస్తుంది? ప్రాఫిట్స్ కన్సిస్టెంట్గా ఉన్నాయా? డెట్, లోన్స్ ఎక్కువగా ఉన్నాయా? ఫ్యూచర్లో డిమాండ్ ఉంటుందా? అనేవి తెలుసుకోవాలి. ఇది డీప్ ఎనాలిసిస్ కాదు, కానీ బిగినర్స్కి సరిపోతుంది నేర్చుకోవడానికి.
ఇప్పుడు ఇంకో మిస్టేక్, మొత్తం మనీ ఒకే స్టాక్లో పెట్టడం. ఇది రిస్కీ. కాబట్టి డైవర్సిఫికేషన్ అవసరం. సింపుల్గా డిఫరెంట్ కంపెనీస్లో డివైడ్ చేసి ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం, ఎంత ఇన్వెస్ట్ చెయ్యాలి? బిగినర్ అయితే స్మాల్ అమౌంట్తో స్టార్ట్ చేయండి. 500, 1000, ఈవెన్ లెస్. ఇక్కడ గోల్ ఏమిటంటే మార్కెట్ బిహేవియర్ని అర్థం చేసుకోవడం. బిగ్ మనీ నేర్చుకున్న తర్వాత పెట్టండి. ఇప్పుడు ఇంకో డేంజరస్ హ్యాబిట్, డైలీ ప్రైస్ చెక్ చేయడం. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే డైలీ చెకింగ్ యూస్లెస్. ఇది స్ట్రెస్ మాత్రమే పెంచుతుంది, డెసిషన్స్ బ్రేక్ అవుతాయి. దానికి బదులుగా వీక్లీ లేదా మంత్లీ రివ్యూ చేయండి. ఇప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం. రూల్ 1, మనీ యూ కెన్ అఫోర్డ్ టు లూజ్ మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. రూల్ 2, ఎమర్జెన్సీ ఫండ్ సెపరేట్ ఉంచండి. రూల్ 3, లోన్ తీసుకుని ఇన్వెస్ట్ చెయ్యొద్దు. ఇవి ఇగ్నోర్ చేస్తే 1 మిస్టేక్, బిగ్ డ్యామేజ్. ఇప్పుడు మైండ్ సెట్ షిఫ్ట్. చాలామంది ఏమనుకుంటారు అంటే, మార్కెట్లో ఎంటర్ అయితే నేను రిచ్ అవుతా. కానీ ట్రూత్, మార్కెట్ మీ క్యారెక్టర్ని టెస్ట్ చేస్తుంది. పేషెన్స్ లేకపోతే మీరు పానిక్ అవుతారు. డిసిప్లిన్ లేకపోతే మీరు మిస్టేక్స్ రిపీట్ చేస్తారు. మార్కెట్లో విన్ కావాలంటే ముందు మీ మైండ్ని కంట్రోల్ చేయాలి. ఇప్పుడు స్కేలింగ్ గురించి. మీరు మెల్లమెల్లగా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుంటే ఎస్ఐపి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ స్టార్ట్ చేయండి. రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేస్తే కంపౌండింగ్ పవర్ వర్క్ అవుతుంది. ఇది లాంగ్ టర్మ్ వెల్త్ సీక్రెట్. ఇప్పుడు ఫైనల్ మిస్టేక్స్ లిస్ట్. టిప్స్ ఫాలో చేయడం, ఓవర్ ట్రేడింగ్ చేయడం, ఫియర్, గ్రీడ్తో డిసిజన్స్ తీసుకోవడం, లర్నింగ్ స్కిప్ చేయడం. ఇవి అవాయిడ్ చేస్తే మీరు ఆల్రెడీ డెడ్ అయినట్టే. ఇప్పుడు ఫైనల్ సమ్మరీ. అకౌంట్ ఓపెన్ చేయండి. స్మాల్గా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. బేసిక్ అనాలిసిస్ నేర్చుకోండి. డైవర్సిఫై చేయండి. పేషెన్స్ మెయింటైన్ చేయండి. ఇది బోరింగ్ అనిపించవచ్చు, కానీ ఇదే రియల్ మ్యాజిక్. ఇప్పుడు చివరిగా ఒక బ్రూటల్ ట్రూత్. స్టాక్ మార్కెట్ క్విక్ మనీ ప్లేస్ కాదు, స్లో వెల్త్ మషీన్. మీరు రష్ చేస్తే మీరు లూజ్ అవుతారు. మీరు డిసిప్లిన్తో ఉంటే మార్కెట్ మీకు రివార్డ్ ఇస్తుంది. ఇప్పుడు మీకొక ఛాలెంజ్. నెక్స్ట్ 3 డేస్లో అకౌంట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ 7 డేస్లో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయండి, స్మాల్ అమౌంట్. నెక్స్ట్ 30 డేస్ అబ్జర్వ్ చేయండి. యాక్షన్ లేకపోతే నాలెడ్జ్ అనేది యూజ్లెస్. ఆల్రైట్, మీరు ఇంతవరకు విన్నట్లయితే మీరు సీరియస్గా నేర్చుకున్నారు. సో డోంట్ వెయిట్, స్టార్ట్ స్మాల్ బట్ స్టార్ట్ నౌ. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. స్టే ఫోకస్డ్, స్టే పేషెంట్. అంతే ఇక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.